పల్చగా కట్ చేయాలన్నమాట. వీలైనంత వరకు రైస్ వేసేస్తున్నానండి. కానీ పల్చగా మట్టికి మీరు కట్ చేసుకోవాలన్నమాట చికెన్ పీస్ని. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజైతే చికెన్ ఎప్పుడైనా సరే తెప్పించుకున్నప్పుడు మేము కోడిలాగా కోయించేసి తీసుకొచ్చేస్తారు. అంటే కేజీ చికెన్ అలా తీసారనమాట. కోడైతే మనకి కొంచెం ఆట వస్తుంది, కొంచెం బిర్యానీలుగా చేసుకోవడానికని. ఇదిగోండి చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు కట్ చేయించుకొచ్చారంటే క్రిస్పీ చికెన్ చేయాలంట నేను. సరే క్రిస్పీ చికెన్ అంటే బోల్డ్ ప్రాసెస్ ఏమి ఉండదు కానీ అంటే అన్నీ దగ్గరలో ఉన్నాయనుకోండి అందుబాటులో ఈజీగా అయిపోతుంది. లేదంటే అన్నీ సమకూర్చుని చేయాలంటే టైం పడుతుంది. నేనైతే ఏంటంటే ఇప్పుడు సడన్ అంటే తేవడం తెచ్చేసారు. నేను తెప్పించలేదు ఏమీని. ఇందులో గార్లిక్ పొడి ఉంటుంది డ్రైది. అలాగే డ్రై జింజర్ పొడి కూడా ఉంటుంది. అవి వేసుకోవాలి. అవి లేకపోతే దాని ప్లేస్‌లో ఆల్టర్‌నేట్‌గా కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందు పల్చగా కట్ చేయాలన్నమాట. వీలైనంత వరకు చాకు పొదును బాగానే ఉంది. ఇదిగోండి ఇలాగా చికెన్ని పల్చగా కట్ చేయాలి. మనం అంత ప్రొఫెషనల్గా ఏం కాదు కాబట్టి ఏదో నాకు కొంచెం ఇంట్రెస్ట్ కుకింగ్లో ఇలాంటి కొంచెం డిఫరెంట్ ట్రై చేయడం అంటేనే, అందుకని ఇలాగ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి లేయర్. ఈరోజు పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి సండే ఇలా చేసుకోవడమే. క్రిస్పీ చికెన్ ఇది ఇంకా సరిగ్గా కట్ చేయలేదు వాళ్ళు. మంచిగా కట్ చేసి ఉంటే షేప్ ఇంకా బాగా వచ్చినేమో. ఇదిగోండి రెండో ముక్క మాట. కొద్దిగా చికెను ఉంచానండి. ఇంకా చికెన్ ఏం చేస్తున్నానంటే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉప్పు కారం ఇవన్నీ వేసేసి కొంచెం వేపిడి చేసేద్దాము అని అనుకుంటున్నాను. ఇదిగోండి హారిక ఏమో ఎప్పటి నుంచి అడుగుతుంది వేపిడి చేయమ్మా అని, నువ్వు చేసే చికెన్ ఫ్రై నచ్చుతుందని. వైట్ రైస్లోకి కలుపుకునేలాగా చేస్తాను అనమాట. కొంచెం వాటర్ వేస్తాను. ఆల్రెడీ వాటర్ అవసరం లేదు, ఇవన్నిటిలో ఉప్పు ఇవన్నీ వేస్తాం కదా, కొంచెం వేసాను. ఇదిగోండి చూడండి ఒకసారి. మరి వేళ మీరేం చేసుకుంటున్నారు? చికెన్ ఉందంటే ఒకే రోజుని వండేనండి, కొంచెం కొంచెం వండుతాను. ఒకేసారి వండేసుకున్న పిల్లలు తింటారు కానీ అది హెవీగా కాకుండా మనం ఒకేసారి కాకుండా కొంచెం ఇలా ఒక 2 days అలా తింటే మంచిది అన్నమాట. ఓ రోజు ఓ రకం చేసుకున్న మధ్యలో ఒక వెజ్ చేసుకుని తర్వాత మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది. ఏంటి హారిక? సాల్ట్ బటర్ అక్కడ ఉంది, ఓన్లీ వైట్ రైసే. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కదా, ఇప్పుడు ఈ ముక్కలు ఉడకాలండి బాగా కలిపేసి కొంచెం ఉప్పు కూడా వేద్దాం కొద్దిగా. నేను ఉప్పు కళ్ళు వేసేస్తానులేండి. సాల్ట్ ఇక్కడ ఉందా? సాల్ట్ కనపట్లేదని చెప్పాలి కానీ లేదని చెప్తా వింటారు కదా చూసినట్టు. నేను ఇంకా ఇప్పుడు తెప్పించాలా ఏంటి అనుకుంటున్నాను. ఇదిగోండి సాల్ట్ వేసేసి ఇది కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట. మనం ఫ్రై చేసుకోవాలంటే ముందు కొంచెం ఉడికితే బాగుంటుంది. దీంట్లోకి కొంచెం సాల్ట్ కొద్దిగానండి, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే పెప్పర్ పొడి ఒక 1/2 స్పూన్ వేసుకొని చాలు. కొంచెం పెప్పర్ పడుతుంది. అలాగే కొద్దిగా ఎల్లుల్లిపాయలు అంటే డ్రై ఎల్లుల్లిపాయ పొడి ఉంటే కనుక గార్లిక్ పొడి అది వేసుకోండి, జింజర్ పొడి కూడా. నేను ఇంకా నా దగ్గర లేదని ఎల్లుల్లిపాయలు పైన పీల్ తీసేసి చితక్కొట్టేసి వేసాను అన్నమాట. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం, కొంచెం కారం, కొద్దిగా సోయా సాస్. బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా నేను ఇందులో జింజర్ పొడి వేయాలి. గార్లిక్ది మెత్తగా నూరి వేసాను కదా, మీకు బయట స్టోర్లో దొరికేస్తాయి. నేను నెక్స్ట్ టైం తెచ్చుకుంటాను.
ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోటి ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తున్నాను అనమాట. సొంటి అంటాం కదండి, దాని పొడి మాట కొంచెం, అంటే అదే డ్రై అల్లం పొడి అంటాం కదా అలాగా. రెండు ఒకటో కాదో చెప్పండి, కానీ ఈ పొడి అయితే వేసుకుంటారు అల్లం డ్రై పొడి కింద. ఇది కొంచెం మొత్తం అన్నిటికి పట్టేటట్టుగా నేను ఇలా పొడి అయితే వేస్తున్నాను. 3 బ్రెడ్లు అయితే తీసుకున్నానండి. క్రిస్పీ చికెన్కి ఖచ్చితంగా ఇవి ఉండాలన్నమాట. మామూలుగా మనం ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇవి తినేయడం లేకపోతే ఏదోటి. ఇవి ఉన్నాయి కదా పొడి కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలు కట్ చేశాను కదా, ఈ ముక్కలను శుభ్రంగా నేను ఏం చేస్తానంటే కొంచెం తిప్పేస్తే మనకి కొంచెం పొడి కింద వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి బ్రెడ్ పొడి ఇలా ఉంటే చాలు. పక్కన పెట్టుకుందాం. కరివేపాకు తీసుకురా అంటే మొత్తం కొమ్మలన్నీ ఇదిగోండి. పైన కరివేపాకు మీరు వాడరా అన్నారు. ఇదిగో ఇలాంటప్పుడు అది కూడా వాడుతూ ఉంటాం అన్నమాట. పొద్దుట వర్షం పడింది, చికెన్ ఫ్రై చేసేద్దామని ఆయిల్ వేసేసాను. కరివేపాకు ఎక్కువ వేస్తాను అనమాట నేనైతే. ఇది ఎలాగో ఇప్పుడు చిటపట్లు ఆడుతుంది, దూరంగా ఉంది. తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్. ఇది బాగుంటుంది ఫ్రై, ట్రై చేయండి. ఇదిగోండి ఇంకా చికెన్ అయితే వేపేస్తున్నాను కదా, 1 బై 1 చేసుకుంటున్నాను అన్నమాట రెసిపీలు. ఇదేమో చికెన్ ఫ్రై చేసేసుకుంటే తర్వాత మన ఇష్టం. వైట్ రైస్ అని నేను అంటున్నాను, వాళ్ళేమో కొంచెం మామూలుగా కొంచెం బిర్యానీ కింద ఉత్తి బిర్యానీ కింద వేసేయమ్మ అంటున్నారు. లాస్ట్లో మారుతుంది అప్పటికప్పుడు. ఏది ముందనుకొని చేయనమాట నేను. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు చికెన్ కూడా బాగా వేగాలి. ఇప్పుడే ఉడకబెట్టేస్తాం కాబట్టి ఇది బాగా వేగిపోయిన తర్వాత కొంచెం మసాలా పొడి వేసేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే వేపుతుంది అనమాట. రోస్ట్గా వేపాలన్నమాట. ఇది మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా అన్నమాట. నేనైతే ఎప్పుడు చేసుకుని ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక అన్నీ వేసేసినట్టే మసాలాలు అయ్యి. కాసేపు అలా పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకో రెసిపీ చేయాలన్నమాట. ఇదిగోండి ఇందులోకి నేను 2 eggs తీసుకున్నాను. ఇది బాగా కలిపేస్తున్నాను అనమాట. 2 గుడ్లు తీసుకున్నాను అనమాట. ఆఫ్ చేసేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోనమాట. మనం బ్రెడ్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇంకా నేను ఈ స్టవ్ ఆఫ్ చేశాను కాబట్టి నెక్స్ట్ బిర్యానీ వేసేస్తాను పలావ్ కింద. ఇదిగోండి బిర్యానీ ఇంకా పలావ్ కూడా వేసేస్తున్నాను. ఎలాగో ఫ్రై చేస్తాను కదా, పచ్చిమిర్చి కూడా, అలాగే కరివేపాకు కూడా తీసుకురాక, కరివేపాకు కూడా వేద్దాం. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత బిర్యానీ వేసేస్తాను. రైస్ వేసేస్తున్నానండి. కొద్దిగా మైదా తీసుకున్నానండి, కొంచెం కార్న్ఫ్లోర్, ఎక్కువేం కాదు, కొద్దిగా క్రిస్పీనెస్కి మనకి టేస్ట్ రావాలంటే ఉండాలన్నమాట. ఈ 2 మిక్స్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం ఈ పీస్కి అన్నీ పెట్టించేస్తాం కాబట్టి ఇలాగా పెట్టేసిన తర్వాత ఇలాగా మనం ఎగ్ మొత్తం ఇంకా ఉప్పు కారం ఏమీ లేదు, ఓన్లీ ఆల్రెడీ మనం పట్టించి ఉంచాం కాబట్టి ఇప్పుడు మనం ఇది ఏం చేయాలంటే దీంట్లో పెట్టేసి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది వేసేసుకోవడం, అలా వేపుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ కూడా చూపిస్తాను మీకు.
చాలా ఈజీ అండి. మనకి ఓ పావుగంట పైనే పట్టింది. ఇలాగా అన్నీ పట్టించేసి ఉప్పు కారం ఇవన్నీ పట్టించేసి తర్వాత ఇలా ఎగ్లో ముంచేయడం. తర్వాత మనం ఇందులో వేసేయడం అంతే. ఇలా వేపేయడం, క్రిస్పీగా వేపుకోవాలన్నమాట. కానీ పల్చగా మట్టికి మీరు కట్ చేసుకోవాలన్నమాట చికెన్ పీస్లు అనేది. అదే టైం పడుతుంది. ఇలాగా ఇది వేగరిద్దాం. ఇలా మనకి ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఇలా టిష్యూ పేపర్ మీద వేసేస్తే సరిపోతుంది. చూడడానికి భలే ఉన్నాయి. చూద్దాం తినడానికి ఎలా ఉంటుందో. ఇలా నేను అన్నీ వేపేసి చూపిస్తానండి. ఇదిగో అండి, ఇంకా బిర్యానీ ఉత్తి బిర్యానీ వేసాను కదా, చక్కగా వచ్చేసింది. కలపాలన్నమాట. పైకి కిందకి తిప్పితే కొంచెం నెయ్యి వేసాను కదా, మంచిగా బాగుంటుంది. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అక్కడికి పట్టుకెళ్ళిపోదాము. ఇదిగోండి నేను ఇంకా మొత్తం అన్నీ వేపేసాను, రెడీ అయిపోయినాయి. ఇంకా మొత్తం అన్నీ అయిపోయినాయి, తినేయడమే. కానీ దీని మీద డెకరేషన్ చేసుకునే తినాలి, ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనం ఉత్తిగా చేసాం కదా కమ్మగానే. ఇంకా నేను సోయా సాస్ అది వేసాను, కొంచెం టమాటా రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి, టమాటా సాస్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి పట్టించండి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఉంటుంది అది, ఇంకా కరకలాడుతూ మరీ క్రిస్పీగా ఉంది. ఇది నోరు కొట్టపోయినట్టు అనిపించింది అది నాకు కొంచెం. ఇది బాగుంటుంది. సరే ఆ కవర్ తీసుకుని ఇప్పుడు మరి డెకరేషన్ చేయడానికి మన దగ్గర అవి లేవు. కోర్ కవర్ ఉంటుంది కదా కర్రీస్, ఇలా వేయడానికి స్పూన్తో వేసేస్తావా? అయితే వేసే. అయితే మైనస్ ఉండాలి. మైనస్లో 2 టైప్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు అంత టైం సరిపోలేదు. ఇదిగోండి చికెన్ ఫ్రై అయిపోయింది, బిర్యానీ కూడా తీసుకొచ్చేస్తాను. మా వాళ్ళు ఉన్నారంటే అండి నేను వీడియో తీసుకుంటుంటాను, హాల్లో ఏమో టీవీ పెట్టేసుకుంటూ ఉంటారు, సౌండ్ పెంచేస్తూ ఉంటారు అనమాట. ఒకసారి బీపీ వస్తుందండి బాబు నాకు, ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది. మంచిగా మాట్లాడుతున్నప్పుడే అడ్డొస్తూ ఉంటుంది ఏదో ఒకటి. చూడండి టేస్ట్ అయితే ఉందండి నిజంగా. ఇది నేను ఒక కవర్లో వేసి చిన్నగా కట్ చేసి ఇలా వేసానమాట. మనకి బయట అక్కడ ఎలా అయితే రెస్టారెంట్లో ఇస్తారో ఆ స్టైల్లో చేయాలనిపించింది. ఆ లుక్ వైజ్గా అంటే ప్రజెంటేషన్ కూడా ఎంత బాగుంటే అంత టేస్ట్గా తింటాం కదా, మనం కూడా ఇష్టంగా తింటాం కదా. టేస్ట్ అలాగా సూపర్ ఉందంట. హారిక ఆల్రెడీ చిన్న పీస్ తీసుకుని తిని చెప్పింది. ఇప్పుడు ఇవైతే ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై, కొద్దిగా పలావ్ కింద వేసేసిన రైస్, బిర్యానీ రైస్, ఇవి మాట క్రిస్పీ చికెన్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో మంచిగా చేశాను, అన్నీ అర్థమయ్యేటట్టుగా చూపించాను. టేస్ట్ మట్టి చాలా బాగుందంట, ట్రై చేయండి. హరి తింటావా? పీస్ తీసుకో. సూపర్ ఉందండి అసలు. టేస్ట్ అయితేనే చాలా చాలా బాగుంది. సాఫ్ట్ ఉంది, పైన ఏమో క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది కదా, టేస్ట్ అదిరిందండి అనిపించింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చేశాను, నువ్వు కూడా టేస్ట్ చేయి. దా ఇలా వచ్చి. అయితే చికెన్ చేశాను కదా, ఇప్పుడు ఇది చూద్దామా చికెన్ పీస్. ట్రై చేయి. స్నాక్ ఐటమ్ కింద ఎంత బాగుంటుందో. వర్షం పడితే బాగుండు. నీకోసం ఇప్పుడు వర్షం పడాలా ఏంటి? అలా ఉందని అడిగాను. బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై ట్రై చేద్దాం. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఎలా ఉంది? అదే అంది హారిక కూడా, రెస్టారెంట్లో కన్నా చాలా బాగుందని. సాఫ్ట్ ఉంది. ఇంకా దీనిపైన క్యాబేజ్ అవన్నీ పెట్టారు ఆ రోజు. మ్యారినేషన్ కూడా పర్ఫెక్ట్, అందుకే అంత సాఫ్ట్గా ఉంది. బిర్యానీ కూడా టేస్ట్ చేసేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ as పులావ్. పలావ్. నాట్ పులావ్, పులావ్. బాగుంది. పక్కన పెట్టింది మొత్తం తినేసాను. అంటే మమ్మీ హెవీగా తీసుకోవాలి, అన్ని ట్రై చేయాలి కదా. ట్రై చేయాలి కదా, అన్నీ ట్రై చేయాలి కదా. లేట్ అవుతుంది
నన్ను ఆకలిస్తుంది. ఇట్స్ ఆల్రెడీ సీమ్స్ టు 1:30. ఓకే, ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, సూపర్ ఉంది టేస్ట్ అయితేని. చాలా ఈజీ ఇంగ్రీడియంట్సే. ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.